ఓకేనా, ధన్యవాదాలు అన్నగారు. కింద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున తెలంగాణ కానీ అవార్డుకు రాదు. అందులో కష్టం ఉండాలి, అందులో మన శ్రమ ఉండాలి, పని ఉంటేనే కదా అవార్డు వస్తుంది. ఆ రకంగా మీరందరూ కష్టపడి పరీక్షలు పాస్ అయ్యి ఈరోజు అవార్డు సంపాదించారు. తర్వాత మదర్ ఖాన్ ఉన్నాడా? మదర్ ఖాన్ కొంచెం ముందు ఏ రకంగా ఏ సమస్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య, ఈ రిపోర్ట్ కట్ చేసేది పెట్టే బదులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం అనుసరించి అవార్డు గ్రహీతలకు వచ్చారు. అవార్డులు అంటే ఆషామాషం కాదు. అవార్డులు స్వీకరించడం, మరింత సమాజానికి సేవ చేసేటువంటి లక్ష్యంగా మరింత అందించాలా. ఎన్నో సతమతం అవుతూ ఎంతో ఉంటుంది. అలాగే మీరు ఈ పత్రిక పెట్టడం, మన పండుగల గురించి ప్రాముఖ్యత గురించి తెలపడం, సాంప్రదాయ దుస్తులతో ఇలా రకరకాల సెల్ఫీలను మహిళలను ఎంకరేజ్ చేస్తున్నారు. తక్కువే సార్, రియల్లీ సార్. కరీంనగర్ అంటేనే పోరాటాలకు పెట్టింది పేరు మీ అందరికీ తెలుసు. ఇక్కడి నుంచి జగిత్యాల జైత్రయాత్ర 72లో చాలా మంది ఎందుకంటే 32 సంవత్సరాల తర్వాత మీరు ఇక్కడ 32 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమానికి రావడం తర్వాత వాళ్ళ పిల్లలు కూడా తెలియదు. మన వాళ్ళు కూడా మన సత్యానికి మా తరఫున మీ తరఫున చప్పట్లు కొట్టాలని మన నేను దాదాపు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇందులో మన ఆవిడలో చాలా హెవీ కాంపిటీషన్. ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసే దిశగా తన పాఠాలు ఉండాలి, తన వాక్యాలు ఉండాలి, తన వాదన ఉండాలి. ప్రజల యొక్క గొంతుగానే సమస్యల పరిష్కారానికే నా పత్రిక అనే దిశగా పని చేయాలని మరొకసారి గుర్తు చేస్తూ స్వామి గారిని అభినందిస్తా ఉన్నాం. కాంపిటీషన్లో చాలామంది విజేతలు గమనించారు, కానీ అందరికీ బహుమతులు ఇవ్వలేక కేవలం ఒక ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి మాత్రమే బహుమతులు ఇవ్వడం జరిగింది. తర్వాత వినోద్ కుమార్ బెస్ట్ ఫోటో, వినోద్ కుమార్ ఫోటోగ్రఫీ, ఓన్లీ ఫోటోగ్రఫీ.